ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామా. సో ఇండిపెండెన్స్ డే మీకు ఆఫర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ అనేది కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ కేవలం మీకు 50,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. 70,000 అండ్ 60,000 వర్త్ కోర్సెస్ అనేవి మీకు తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేవలం 50,000కి తీసుకొని రావడం జరిగింది 60,000 కోర్స్. అండ్ యూపీఎస్సి కాలేజ్ స్టూడెంట్స్ది 60,000ది కేవలం 50,000కి తీసుకొని రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉందమ్మా. ఆగస్ట్ 15th వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఆగస్ట్ 15th లోపల జాయిన్ అయితే యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే మీకు యూపీఎస్సి ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో తెలుసు, ప్లస్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? అండ్ అదే కాదు, ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం 7 PM డైలీ క్లాసెస్. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం ఏం చేసాము, సండే క్లాసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. క్లియర్? డైలీ 7 PM క్లాసెస్ అనేవి తీసుకొచ్చాం. అండ్ నెక్స్ట్ సండేస్ ఎక్స్క్లూజివ్గా 4 hours క్లాసెస్ తీసుకొచ్చాం. అంటే చూసారమ్మా, మీకు తగ్గట్టుగా డిజైన్ చేసి మీకు ప్రాపర్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ ఉండాలి అని ఒక డెడికేటెడ్ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. క్లియర్? సో మీకు కొత్త బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 days మాత్రమే అయ్యాయి. సో యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇంత గొప్ప ఫీజ్ స్ట్రక్చర్ అంతా కూడా కేవలం 50,000కే మనం పెట్టడం జరిగింది. అండ్ వ్యాలిడిటీ అనేది ఆగస్ట్ 15th వరకు మాత్రమేనమ్మా. 15th August వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ. అంటే ఎక్కువ రోజులు లేదు, మరొక 6 days మాత్రమే మనకి ఉన్నది. క్లియర్? 6 daysలో ఆఫర్ క్లోజ్ అవుతుందమ్మా. మీకు ఇది ఓకేలే ధీమాగా చేద్దాము అని అనుకుంటారు. బట్ 15th August తర్వాత అనవసరంగా 10,000 అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా లాస్ట్ డే చేసుకుందామని కాదు, ఇమీడియట్గా చేసుకోవాలి మనం. ఫైన్. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకొని మీరు వెంటనే కోర్సులో జాయిన్ అవ్వగలరు అన్నమాట. క్లియర్? సో ఎస్, దీని గురించి టోటల్గా మనం అంతా కూడా చూస్తాము. చూడండమ్మా, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఒక కొత్త ప్యాకేజ్ అండ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఆప్షనల్ ఇన్ఫినిటీలో కేవలం ఆప్షనల్స్ మాత్రమే కాదు, టెస్ట్ సిరీస్ వర్త్ 10,000. ఈ పక్కన పోస్టర్ ఉంది చూసారు, అది కూడా చెప్తాను చూడండి. టెస్ట్ సిరీస్ వర్త్ 10,000 కూడా మీకు ఈ 22,500లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే పూర్తి వివరాలు మీరు కనుక్కోగలరు. మనం ఆప్షనల్స్ ఏం ఆప్ట్ చేస్తున్నాం చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంచ్ చేస్తున్నాం అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆప్షనల్స్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే మీరు క్వాలిఫై అయినంత వరకు కూడా మన సోర్సెస్ కానీ మన మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ మీరు యూజ్ చేసుకోగలరు. వ్యాలిడిటీ కేవలం 6 days మాత్రమే ఉందమ్మా. కేవలం 6 days మాత్రమే ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూడండి ఈ 10,000 వర్త్ కోర్స్ ఫ్రీ అనేది మీకు కేవలం ఈ 6 days మాత్రమేనమ్మా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కేవలం టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న ఆప్షనల్స్కి మనం ఆప్ట్ చేసే ఆప్షనల్స్ చూడండి. దట్ ఈజ్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ 4 ఆప్షనల్స్కి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. యూపీఎస్సి ఆప్షనల్స్కి
అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయమ్మా. మీకు ఎక్కడైనా చాలా చోట్ల కేవలం 10 టెస్ట్ కానీ 15, 18 అలా మెథడ్లో తీసుకొస్తారు. బట్ మనం అన్లిమిటెడ్ టెస్ట్స్ అనేవి తీసుకొస్తున్నాం. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. బ్యూటీ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, టెస్ట్ డిస్కషన్స్ జరుగుతాయి అండ్ ఫీడ్బ్యాక్ కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తాము. క్లియర్? అండ్ మీరు ఇక్కడ చూడండి, కేవలం 10,000 రూపీస్ అన్నమ్మా. ఎవరైతే ఆప్షనల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో వాళ్ళు టెస్ట్ సిరీస్కి జాయిన్ అవ్వగలరు. లేదు ఫ్రెష్గా ఆప్షనల్ స్టార్ట్ చేస్తున్నారంటే మీకు అది కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూడగలరమ్మా. క్లియర్? సో ఇది చెప్తున్నాను చూడండి, ఎవరైతే కేవలం 6 డేసే ఉందమ్మా, కేవలం 6 డేస్ మాత్రమే ఉంది. డెడ్ లైన్ గుర్తుంచుకోండి, ఇది కంప్లీట్గా ఫ్రీ మీకు వస్తుంది. ఎవరైతే ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటారో టెస్ట్ సిరీస్ అందులోనే కలిపి వస్తాయి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దామా. చూడండి ఒకసారి, ది వర్కింగ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కొలీజియం. క్లియర్? సో సుప్రీం కోర్ట్ కొలీజియం అంటే ఏంటి, అసలు దేనికి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది టోటల్గా ఆర్టికల్లో చూద్దామా. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది స్టార్టింగ్లో ఇస్తాం, దీని అప్రోచ్ లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దీని ఆన్సర్ అనేది మీరు రాసి కామెంట్ బాక్స్లో పెడతారనమాట. క్లియర్? సో క్వశ్చన్ చూడండి, జుడిషియల్ నెంబర్ షుడ్ గెట్ ఇన్ ట్యాండమ్ విత్ ది ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్. క్లియర్? ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయో దానికి తగ్గట్టుగా జుడిషియరీ నెంబర్ అనేది పెరగాలి అని క్వశ్చన్ ఇచ్చాను. క్లియర్? ద పెండెన్సీ ఆఫ్ కేసెస్ షుడ్ బి సాల్వ్డ్. ఏవైతే కేసెస్ అనేవి పెండెన్సీలో ఉన్నాయో అటువంటివి సాల్వ్ అవ్వాలి అని నేను చెప్తున్నాను. క్లియర్? సో అయితే లాస్ట్లో ఆన్సర్ అనేది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏంటో చూద్దామమ్మా. ఓకేనా? సో అయితే ఆర్టికల్ చూద్దాం. చూడమ్మా, మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ మోడ్లో. యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మనం కవర్ చేస్తాము. క్లియర్? ఫీజు వచ్చేసి కేవలం మనం ఇది 5,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? కేవలం 5,000కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగలరమ్మా. మీకు కరెంట్ అఫైర్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్లా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు కవర్ అయ్యేటట్టు ఇవ్వడం జరుగుతుందమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. క్లియర్? 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా మీకు ఇక్కడ. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం తీసుకొని రాబోతున్నాము. క్లియర్? మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది. జిఎస్ 1 to 4 అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది జరుగుతుంది. క్లియర్? ఎడిటోరియల్స్, యోజన కురుక్షేత్ర కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా జరుగుతాయమ్మా. క్లియర్? సో 5,000 రూపీస్కే మీకు ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. ఇదేనమ్మా ఆర్టికల్. ఏంటిది? ద వర్కింగ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కొలీజియం. క్లియర్? ఇది మనకి GS2 పాలిటీలో ఉంటుంది. క్లియర్? GS2 పాలిటీలో మనకు ఉంటుందమ్మా ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే పాలిటీలో సుప్రీం కోర్టు సిస్టమ్ అన్నీ చూస్తాం కదా. సో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. టోటల్గా చూడండి అమ్మా. మనం ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్,
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం స్టేట్కి 3 ఆర్మ్స్ ఉంటాయి అని చూస్తాం. ఒకటి లెజిస్లేచర్, ఎవరైతే చట్టాలను తయారు చేస్తారో దాన్ని లెజిస్లేచర్ అంటారు, అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అని అంటాము. ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ మెయిన్ ఎందుకు వచ్చింది? లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తూ జ్యుడిషియరీ అనేది వచ్చింది. అంటే లెజిస్లేచర్ తన చట్టాలను తన పరిధి దాటి ఎప్పుడైనా వర్క్ చేస్తే ఎగ్జిక్యూటివ్ దాన్ని క్లోజ్ చేస్తుంది. ఫైన్. సో అయితే ఎగ్జిక్యూటివ్ ఏంటి? మినిస్టర్స్ ఎప్పుడైనా వాళ్ళ పవర్ దాటి ప్రజలకి హానికరంగా ఏదైనా చేస్తే జ్యుడిషియరీ దాన్ని క్లోజ్ చేస్తుంది, అవునా? సో అంటే జ్యుడిషియరీ ఎప్పుడూ కూడా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మిస్టేక్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ యొక్క పరిధిని మొత్తం కూడా డిసైడ్ చేస్తుంది. ఇండియాలో జ్యుడిషియరీని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని చూస్తాము. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాప్లో ఎపెక్స్ కోర్టు కింద సుప్రీం కోర్టు ఉంటుంది, సుప్రీం కోర్టు కింద హైకోర్టు ఉంటుంది, హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద మనం మిగిలినవన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాము. క్లియర్? యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచే సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాము, బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద ఉన్నవన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాము. సో ఇలా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటే దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాము. అయితే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఎందుకు తీసుకొచ్చామంటే ఓవరాల్గా మన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా కూడా యూనిఫైడ్గా ఉండాలి. యూనిఫైడ్గా అంటే కేవలం ఒకేలా ఉండాలి అని చూస్తాం. ఆ ఉద్దేశంతో మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ మెథడ్లో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఒకరే చెయ్యాలి అని చూస్తాము. అయితే ఇండియాలో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఎవరు చేస్తారమ్మా? జ్యుడిషియరీ చేస్తుంది. క్లియర్? ఫైన్. సరే, అయితే ప్రపంచంలో ఎవరు చేస్తారు? మీరు వరల్డ్ మొత్తం చూసుకుంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ చేస్తుంది, బట్ ఇండియాలో మాత్రం జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి జ్యుడిషియరీయే చేస్తుంది అని చూస్తాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చూస్తాము? జ్యుడిషియరీ ఎప్పుడూ కూడా తన రోల్ని దాటి వెళ్ళలేదు, క్రిటిసిజం అంత ఎక్కువ రాలేదు. ఫైన్. ఎస్. అయితే మీరు ఒక్కసారి చూడమ్మా, ఇండియాలో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఎవరు చేస్తారు? జ్యుడిషియరీ చేస్తుంది. అంటే జ్యుడిషియరీ ఓత్ తీసుకోదు, నెంబర్ సెలక్షన్ అంతా కూడా జ్యుడిషియరీ చేస్తుంది. సో క్లియర్ కట్గా చూస్తే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్మెంట్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా ఎవరు చేస్తారు? దట్ ఈస్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో ప్రెసిడెంట్ గారు సుప్రీం కోర్ట్ జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. క్లియర్? అయితే నార్మల్ జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నప్పుడు కన్సల్టేషన్ ఆఫ్ సిజేఐ ఈజ్ నెససరీ అని అంటారు. కన్సల్టేషన్ ఆఫ్ సిజేఐ అంటే సిజేఐ గారికి ఒక మాట చెప్పి కన్సల్టేషన్ తీసుకొని చెయ్యాలి అని మీనింగ్. అయితే ద మీనింగ్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలీదు. దాని గురించి కేసెస్ అనేవి వచ్చాయి. క్లియర్? సో అయితే ఇప్పుడు ఈ కేసు ఎందుకు వచ్చిందంటే ఇది కేసు కింద రాలేదమ్మా. ఎవరైతే ప్రస్తుతానికి సిజేఐగా ఉన్నారో ఎన్వి రమణ గారు, అతను వితిన్ మంత్స్లో, డేస్ అండ్ మంత్స్లో అతను రిటైర్ అవ్వబోతున్నారు. అతను రిటైర్ అయిన తర్వాత ఎవరు వస్తారు అంటే ఎన్వి రమణ గారు వెంటనే యుయు లలిత్ గారి నేమ్ పెట్టడం జరిగింది. క్లియర్? సో అయితే
ఇది ఎలాగా సీజేఐ అపాయింట్మెంట్ ప్రాసెస్ వచ్చింది కాబట్టి కొలీజియం గురించి కూడా జనరల్గా డిస్కషన్ అనేది చేస్తారనమాట. క్లియర్? సో అయితే దాన్ని ఒక్కసారి చూడండి అమ్మా. సో అయితే సుప్రీం కోర్ట్ ఆ వర్డ్ కన్సల్టేషన్ అంటే ఏంటి మీనింగ్ అనేది చెప్తుంది. క్లియర్? కన్సల్టేషన్ ఇన్ జనరల్గా చూడమ్మా, కన్సల్టేషన్ అంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం, అడగడం అని అంటాం. సో ఈ ఇష్యూని సాల్వ్ చేస్తూ మనకి 3 డిఫరెంట్ కేసెస్ అనేవి రావడం జరిగింది. వాటినే పాపులర్గా ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జడ్జెస్ కేస్ అనేది చూస్తాము. క్లియర్? ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982. సో అసలు ఫస్ట్ జడ్జెస్ కేసు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో పూర్తిగా ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అనేది ఈజీగా జరుగుతుంది. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్కి దీనికి సంబంధం ఏంటి? అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ ఫ్రమ్ వన్ కోర్ట్ టు అదర్ కోర్ట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారు ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కొలీజియం తెప్పిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తారు. క్లియర్? సో అందుకనే ద వర్డ్ కన్సల్టేషన్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు. బట్ అంతకుముందు చిన్న స్టోరీ అనేది జరిగిందమ్మా. చీఫ్ జస్టిస్ గారి అపాయింట్మెంట్లో జనరల్గా చీఫ్ జస్టిస్ గారిని ఎలా అపాయింట్ చేస్తారంటే దెర్ ఈజ్ వన్ ప్రాసెస్, దట్ ఈజ్ ఉన్న అవైలబుల్ చీఫ్ జడ్జెస్లో సీనియర్ మోస్ట్ జడ్జిని సీజేఐగా అపాయింట్మెంట్ చేస్తూ వస్తున్నారు. 1950 నుంచి 1973 వరకు కూడా అసలు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా సీనియర్ మోస్ట్ జడ్జిని మాత్రమే సీజేఐ కింద చేస్తూ వస్తున్నారు. అయితే సడన్గా ఏమైంది, 1973లో ఈ వైలేషన్ అనేది చేశారు. క్లియర్? 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని దాటి ఇందిరాగాంధీ గారు ఏఎన్ రే గారిని పెట్టడం జరిగింది. క్లియర్? 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని దాటి ఏఎన్ రే గారిని 1973లో పెట్టడం జరిగింది. క్లియర్? సో అండ్ ఆ తర్వాత ఏమైంది, ఎందుకు 1973లో పెట్టారంటే ఆమె ఎలక్షన్స్ తర్వాత అండ్ ఆమె ముందు కూడా ఇక్కడ ఉన్న 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేయలేదు. సరే ఈ నేమ్స్ అవసరమా? లేదమ్మా, మీకు నేమ్స్ అవసరం లేదు, జనరల్గా ఇలాంటివి జరిగాయి అని తెలియాలి అంతే. ఓకేనా? అండ్ ఆ తర్వాత 1977లో మళ్ళీ ఇందిరాగాంధీ టైంలోనే రిపీట్ అయ్యింది. ఎవరిని? ఒక పర్సన్ని, ఎంయూ బెగ్, ఇతన్ని మరొక పర్సన్ కన్నా దాటి ఇతన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద చేయడం జరిగింది. క్లియర్? సో అయితే ఎందుకు 1977లో చేశారంటే ఆమె ఎమర్జెన్సీ టైం అనేది 1975 నుంచి 77 దాకా పెట్టడం జరిగింది. ఓకే, ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అండ్ ఆమె ఎలక్షన్ పిటిషన్ కూడా వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఆమెకి సపోర్ట్ చేయలేదు. అంటే ముందు జడ్జ్ అనమాట, అతను ఆమెకి సపోర్ట్ చేయలేదు, ఆమెకి అగెయిన్స్ట్గా ఉన్నారని. నెక్స్ట్ అతను సీజేఐ అవుతున్నప్పుడు అతనికి ఛాన్స్ ఇవ్వకన్నా వేరే వాళ్ళకి ఛాన్స్, అంటే ఎంయూ బెగ్ గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ప్రతిసారి ఇక్కడ మాట్లాడుతున్నారు, దాటుతున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అయినప్పుడు కూడా అసలు కన్సల్టేషన్ అంటే ఏంటో మీనింగ్ కూడా తెలియడం లేదు. సో అందుకనే ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982లో చూస్తే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటని, కన్సల్టేషన్ అంటే నార్మల్ కన్సల్టేషన్ మాత్రమే తప్ప అది కాన్కరెన్స్ కాదు. క్లియర్? కాన్కరెన్స్ అంటే ఖచ్చితంగా చెప్పింది చెయ్యాలి అని. ఓకే, కాన్కరెన్స్ కాదు, కేవలం కన్సల్టేషన్ అని మాత్రమే చెప్పడం జరిగింది. ఫైన్, అయితే ఊరుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇష్యూస్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ జడ్జెస్ కేస్ అనేది రావడం జరిగింది. క్లియర్? సెకండ్ జడ్జెస్ కేస్ ఇన్ 1993లో చూస్తాము. ఓకే, సో ఈ ఆల్రెడీ 2 సార్లు ఇష్యూ అయ్యాయి. సో వీటన్నిటినీ చూసి క్లియర్గా ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది,
కన్సల్టేషన్ అంటే క్లియర్, కన్సల్టేషన్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ది కాన్కరెన్స్ అని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ కేవలం సిజేఐ గారు మాత్రమే కాదు, సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, క్లియర్, సిజేఐతో పాటు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ మాత్రమే అది కాన్కరెన్స్గా ఉంటుంది, అంటే కన్ఫామ్గా పాటించాల్సింది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఈ సెకండ్ జడ్జెస్లోనే క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేవలం సిజేఐ కింద సీనియర్ మోస్ట్ జడ్జిని మాత్రమే అపాయింట్ చేయాలి అని ఆబ్లిగేషన్ సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో పెట్టారు. క్లియర్. అండ్ ఆ తర్వాత మనకి థర్డ్ జడ్జెస్ కేస్ ఈ థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో జరిగింది. అయితే ఈ థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చూస్తాము, ఎస్ సుప్రీంకోర్టు మళ్ళీ యాక్సెప్ట్ చేసింది ఏంటని, కన్సల్టేషన్ అంటే దట్ ఈస్ ఫైన్, కాన్కరెన్స్ అనే మీనింగ్. బట్ ఇక్కడ చూసుకుంటే ఏం చెప్తున్నారు, సిజేఐ ప్లస్ 2 కాదు, సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అని చెప్తున్నారు. సిజేఐ గారు అండ్ ఇంకా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అని చెప్తున్నారు. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో కలిపి ఇచ్చిన సిజేఐ బాడీనే మనం కొలీజియం సిస్టమ్ అని అంటాము. క్లియర్. ఈ నలుగురు ఉన్న సిజేఐ బాడీనే కొలీజియం సిస్టమ్ అని అంటాం. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఫాలో అవుతున్నాం. అంటే అర్థం ఏంటమ్మా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అండ్ నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళు కలిపి గవర్నమెంట్కి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేమ్స్ ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్కైనా, హైకోర్టు జడ్జెస్కైనా అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్కైనా కూడా ఈ కొలీజియం సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మరొకటి చెప్తున్నారు, ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు మరొక గ్రేట్ ఇంపార్టెంట్ జరిగింది. ఏంటి, సింగిల్ షాట్లో 9 మెంబర్స్ని జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా చేయడం జరిగింది. అండ్ అందులో ఒకరు చూడండి, అందులో ఒకరు వెళ్ళారు, దట్ ఈస్ జస్టిస్ బివి నాగరత్న. క్లియర్. ఆమె సీనియారిటీ ప్రకారం 2027 కల్లా ఆమె ఫస్ట్ ఉమెన్ సిజేఐ ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఉమెన్ సిజేఐ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆమెను రికమెండ్ చేయడంతో ఆమె సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టుగా అప్పుడు ఉంటుంది. సో అయ్యే ఛాన్స్ ఉంది అని చూస్తామన్నమాట. క్లియర్. సో అందుకనే ఓవరాల్గా ఇది చూస్తాము. అయితే కొలీజియం ప్రకారం సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ రికమెండేషన్స్ అనేవి ఎవరికి పంపిస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా మినిస్ట్రీకి పంపిస్తారు. లా మినిస్ట్రీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా కాదు అని నేమ్స్ అనేవి బ్యాక్కి పంపిస్తే కొలీజియంకి అబ్జల్యూట్ వీటో పవర్ అనేది ఉంటుంది. అంటే చూడమ్మా, 9 నేమ్స్ కొలీజియం గవర్నమెంట్కి ఇచ్చింది. బట్ గవర్నమెంట్ ఇన్ రిటర్న్ ఇందులో మాకు 6 నేమ్స్ డౌట్గా ఉన్నాయి, మరి మీరు పరిశీలించండి అంటే ఒకవేళ రెండోసారి 6 నేమ్స్తో మళ్ళీ పంపిస్తే ప్రెసిడెంట్కి మరొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వీళ్ళని అపాయింట్ చేసి తీరాల్సిందే. అంటే ప్రెసిడెంట్కి రెండోసారి పంపించే అధికారం లేదు. కేవలం మినిస్టర్స్ ఫస్ట్ టైం పంపిస్తారు, రెండోసారి సేమ్ నేమ్స్ ఉన్నప్పటికీ కూడా నో అని చెప్పకుండా మళ్ళీ రిటర్న్ పంపించాలి. క్లియర్. సో అందుకనే ప్రెసిడెంట్ పవర్స్ అనేవి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి చాలా తక్కువ అని చూస్తాము. క్లియర్. ఎస్. అయితే మీరు జనరల్గా ఏం చూస్తున్నాము, ఈ కొలీజియం అనేది ఈ మధ్య క్రిటిసిజం కూడా అట్రాక్ట్ చేస్తుంది. క్రిటిసిజం ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే వాళ్ళ ప్రాసెస్ అనేవి సరిగ్గా లేవు. క్లియర్. ఆ క్రిటిసిజం అనేది ఫస్ట్ టైం 2017లో మనం చూస్తాం. ఏంటి, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ట్రాన్స్పరెన్సీ లేదు అని కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెసే, ఈవెన్ కొలీజియంలో ఉన్న జడ్జెస్ కూడా బయటకు వచ్చి ఏమని చెప్తున్నారు, ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో
ట్రాన్స్పరెన్సీ అండ్ లేదు, అండ్ కాస్త నెపోటిజం ఉంది అని. సార్ నెపోటిజం అంటే ఏంటి? నెపోటిజం అంటే నథింగ్ బట్ ఫేవరెటిజం టువర్డ్స్ ఓన్ అంటే ఓన్ మెంబర్స్. నా వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాను అండ్ వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నాను తప్ప వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే సిజేఐ అండ్ కొలీజియం కూడా రాంగ్గా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ కూడా సమాధానం చెప్పవసరం లేదు. అంటే ఒక జడ్జిని సెలెక్ట్ చేశారంటే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎందుకు వద్దన్నారని కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. సో అందుకనే నెపోటిజం, ఫేవరెటిజం టువర్డ్స్ ఓన్ మెంబర్స్ అని చూస్తాం. ట్రాన్స్పరెన్సీ లేదు అని కూడా మనం చూస్తాము. ఫైన్. సో ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుంది? జుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి అండర్ ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారం జరుగుతుంది. ఎవరు చేస్తారంట? ఆఫ్ కోర్స్ దట్ ఈజ్ ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో అని మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ కూడా ఉన్నది. క్లియర్? మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేఐ గారు జనరల్గా లా మినిస్ట్రీకి చెప్తారు ఏంటని, వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చేయండి అని. లా మినిస్ట్రీ గారు ఇన్ రిటర్న్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఇస్తారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు చెక్ చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ ఓకే అన్న తర్వాత ప్రెసిడెంట్కి ఇస్తారు. అండ్ ప్రెసిడెంట్ వీటిని యాక్సెప్ట్ చేస్తాడు. క్లియర్? వెంటనే అనౌన్స్మెంట్స్ చేస్తాడు. వాట్ ఇఫ్ లా మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏవైనా నేమ్స్ అనేవి నచ్చకుండా బ్యాక్కి వెళ్తే మళ్ళీ సేమ్ నేమ్స్ ముందుకు వస్తే ఎటువంటి అడ్డంకులు లేకుండా డైరెక్ట్ ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు నో అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు అని చూస్తామన్నమాట. క్లియర్? సో అందుకనే ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. క్లియర్? ఇదంతా ఒకటైతే ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? అఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది పెంచినా కూడా, క్లియర్, నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచినా కూడా జుడిషియల్ వేకెన్సీ అనేది ఎక్కువ ఉంది. జుడిషియల్ వేకెన్సీ, ఈ జుడిషియల్ వేకెన్సీ అనేది క్లోజ్ చేయాలి. జుడిషియల్ వేకెన్సీ క్లోజ్ చేయకపోతే పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతాయి. అవునా? కేసెస్ అనేవి పెండెన్సీగా పెరిగిపోతాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెరిగిన తర్వాత ఓవరాల్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో మీరు హిస్టరీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారమ్మా, వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1950లో, ఓకే, 1950లో సుప్రీంకోర్టుకి 8 మంది జడ్జెస్ మాత్రమే ఉండరు. పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి 100+ ఉన్నాయి. అండ్ 1960 కల్లా జడ్జెస్ నెంబర్ 14కి వెళ్ళింది. బట్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి 3250కి వెళ్ళాయి. క్లియర్? అండ్ 1978 కల్లా ఆ 14 నెంబర్ ఆఫ్ జడ్జెస్ కాస్త 18కి వెళ్ళారు. నెంబర్ ఆఫ్ పెండెన్సీ కేసెస్ కూడా 14,000కి వెళ్ళింది. క్లియర్? అండ్ 1986లో ఆ 18 నెంబర్ కాస్త 26కి చేశారు. పెండెన్సీ ఆఫ్ కేసెస్ మాత్రం 27,800 కేసెస్కి వెళ్ళాయి. అండ్ ఆ తర్వాత ఇంకేం చూస్తాము, 1986 తర్వాత మొత్తం టోటల్గా మారింది 2009లోనే. క్లియర్? 2009లో నెంబర్ ఆఫ్ జడ్జెస్ 31కి వెళ్ళింది. పెండెన్సీ ఆఫ్ కేసెస్ 51,000కి వెళ్ళింది. క్లియర్? 51,000కి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి, నెంబర్ ఆఫ్ జడ్జెస్ కావాల్సినవి అనేవి వెళ్ళాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత రీసెంట్గానే నెంబర్ అనేది పెరిగింది. క్లియర్? నెంబర్ అనేది క్లియర్గా పెరిగితే చూడండి ఎంతవరకు వెళ్ళింది. 2020లో 34 నెంబర్కి పెంచాము, సిజేఐ ప్లస్ 33. సో బట్ ఓవరాల్ కేసెస్ మాత్రం ఎంతవరకు వెళ్ళాయి? అఫ్కోర్స్ 69,850 కేసెస్ దాకా పెరిగాయి. అంటే జుడిషియల్ మెంబర్స్ పెంచుతున్న, వేకెన్సీ క్లోజ్ చేస్తున్నప్పటికీ కూడా పెండెన్సీ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. అయితే దీని మీనింగ్ ఏంటి అంటే
సరైన టైంలో చెయ్యట్లేదు, చాలా డిలేడ్ అప్రోచ్లో మనం ఉన్నాము అని మీనింగ్ అనమాట. క్లియర్? సో జ్యుడిషియల్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ సాల్వ్ అయితేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది పెరుగుతుంది, క్రెడిబిలిటీ. క్లియర్? క్రెడిబిలిటీ ఆన్ చీఫ్ జస్టిస్ పెరుగుతుంది. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ మనం జనరల్గా ఏం చూస్తాము, ఓవరాల్గా సుప్రీంకోర్టు క్రెడిబిలిటీ పెరగాలి అండ్ ప్రజలకి జస్టిస్ మీద నమ్మకం రావాలి అని చూస్తే ఇవన్నీ స్పీడ్గా అవ్వాలి. అండ్ అండర్ ట్రయల్స్ కూడా స్పీడ్గా సాల్వ్ అవ్వాలంటే, కేసెస్ అనేవి స్పీడ్గా కంప్లీట్ అవ్వాలి అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి సరిపోవు, ఇంకా స్పీడ్గా చేయాలి అని చూస్తాం. అండ్ స్పెషల్ కోర్ట్స్ ఎక్కువ మెంబర్స్ని పెట్టి పెండెన్సీ ఆఫ్ కేసెస్ లేకుండా సాల్వ్ చేయాలి అని మనం చూస్తాం. ఫైన్. సో ఇవన్నీ క్లియర్గా చూస్తామమ్మా. అర్థమైంది కదమ్మా? మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ కింద ఉన్నారు. అతను రిటైర్ అయిన కొన్ని నెలలకి, ఇంకా కొన్ని నెలల్లో రిటైర్ అవుతారు. యుయు లలిత్ గారు వస్తారు, అతను రిటైర్ నవంబర్లో అవుతారు. ఆ తర్వాత డివై చంద్రచూడ్ గారు అవుతారు అని క్లియర్గా మనకు ముందే తెలుస్తుంది. అదే విధంగా అవుతారు అంటే ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉంది అంటే క్లియర్గా మనకి టోటల్గా తెలుస్తుంది అనమాట. ఫైన్. ఎస్. సో ఇప్పుడు ఇంకెందుకు లేట్, క్వశ్చన్ నీట్గా డీల్ చేద్దాం. చూడండమ్మా, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కావున ఎల్డిఎక్స్ క్లాసెస్ నుంచి మీరు ఎన్సిఆర్టీ ఫౌండేషన్ అనేది మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగిందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 15,000 రూపీస్ వర్త్ కోర్స్ కేవలం 10,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు ఉన్నమా. 15th ఆగస్ట్ వరకు ఆఫర్ ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీకు మరింత బెనిఫిట్ అనేది దొరుకుతుంది ఇక్కడ. క్లియర్? ఎన్సిఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. అటువంటి ఇంపార్టెంట్ కోర్స్ అనేది మనం చాలా నీట్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మీకు మంచి ఆపర్చునిటీ అమ్మ, టాపిక్స్ అనేవి నీట్గా నేర్చుకోవడానికి. అండ్ ఒక్కసారి చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామా. చూడండి, కేవలం 30,000ది 22,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్ ఎంత క్రూషియల్లో మీకు తెలుసమ్మా. ఆప్షనల్ మార్క్స్ క్యారీస్ 500 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎవరైతే ఆప్షనల్స్లో స్కోర్ చేయగలరో వాళ్ళు ర్యాంక్స్ కూడా కొట్టగలరు. క్లియర్? సో మనం అందుకనే ఇంపార్టెంట్ స్కోరింగ్ ఆప్షనల్స్ అన్నీ కూడా డీల్ చేస్తున్నామా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? ఆంథ్రపాలజీ వరకు మీరు చూసుకుంటే టాపిక్ అనేది నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 times రివిజన్ కూడా జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేయగలరమ్మా. అండ్ ఇక్కడ చూడండి, మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ది హై టైమ్ టు స్టార్ట్ అవర్ ఆప్షనల్స్. క్లియర్? 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వండి అమ్మా. క్లియర్? జ్యుడిషియల్ నెంబర్ షుడ్ గెట్ ఇన్ ట్యాండమ్ విత్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే క్వశ్చన్ అదే ఏంటని, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళ నెంబర్ అనేది పెంచాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ నెంబర్ కూడా పెంచాలి అని చూస్తాం. అండ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి సాల్వ్ అవ్వాలి అని చూస్తాము. క్లియర్? సో అందుకే ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు, ఇండియాలో ఎంతమంది నెంబర్ జడ్జెస్ ఉండాలి అని కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. క్లియర్? ఆ పవర్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ టైం టు టైం నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తారు. ఇలా రీసెంట్గా ప్రెసిడెంట్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో వాళ్ళందరితో కన్సల్టేషన్ చేసి సుప్రీంకోర్టులో
34 జడ్జెస్ని పెంచడం జరిగింది. 34 జడ్జెస్ కింద పెంచడం జరిగింది అని చూస్తారు. ఇంట్రడక్షన్లో నీట్గా ఇవన్నీ కూడా రాయండి అమ్మా. అండ్ ఆ తర్వాత లెట్స్ గో ఫర్ ది బాడీ పార్ట్. బాడీ పార్ట్లో ఏం చూస్తారు? జుడిషియల్ నెంబర్ షుడ్ గెట్ అయినా ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్. రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడానికి గల కారణాలు ఏంటో ఒక 3-4 రాయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయంటే జుడిషియల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ప్రజలందరికీ కూడా అవగాహన పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది. జుడిషియరీ యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది. అండ్ ఆ తర్వాత ఈవెన్ పూర్ పీపుల్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు బికాజ్ ఆఫ్ దేనికమ్మా మనకి వాళ్ళకి ఫ్రీ జుడిషియల్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. క్లియర్? సో అందుకని జనరల్గా ఏం చూస్తాం? నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. క్లియర్? సో అయితే దానికి తగ్గట్టుగా మనం ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కూడా పెంచుకోవాలి అని రాస్తాం. సో అప్పుడే ప్రజలకి గవర్నమెంట్ మీద అండ్ సుప్రీంకోర్టు మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే పెండెన్సీ ఆఫ్ కేసెస్ తగ్గుతుందో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. సార్ ఎందుకు క్రైమ్ రేట్ తగ్గుతుందంటే చాలామంది మన కేసు ఎప్పుడో వస్తుందిలే అని నమ్మకంతో అఫెన్సెస్ అనేవి చేసుకుంటూ వెళ్తారు. లేదు అంటే వాయిదాలు వేసుకొని వెళ్ళొచ్చలే అని అనుకుంటారు. బట్ సుప్రీంకోర్టు వెంటనే ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసిందంటే కేసెస్ వస్తుంటేనే ఎవరైనా భయపడుతూ ఉంటారు. క్లియర్? సో మిస్టేక్ చేయడానికి ఆలోచిస్తారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా ఆర్టికల్. సో అందుకని ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఫైనల్గా కన్క్లూషన్ అనేది చూస్తారు. ఏంటి? జుడిషియరీలో ఓవర్ క్రౌడింగ్ ఇన్ జైల్స్ చూస్తాము. అండ్ అండర్ ట్రయల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అవ్వాలంటే జుడిషియల్ నెంబర్ పెంచి నెంబర్ ఆఫ్ కేసెస్ పెండెన్సీ ఉన్నవి తగ్గించుకోవాలి అని క్లియర్గా కన్క్లూషన్లో రాస్తామన్నమాట. క్లియర్? అర్థమైంది కదమ్మా. సో చూసారు కదా. సో డూ పార్టిసిపేట్ ఆల్సో. మీరు కూడా ఆన్సర్ అనేది రాయండి అమ్మా. ఓకే? క్లియర్? సో అండ్ ఒకటి ఆన్సర్ అనేది రాయండి. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి? కొలీజియం సిస్టమ్ మీద మీ అభిప్రాయం కూడా ఏంటో చెప్పండి అమ్మ. క్లియర్? సో కొలీజియం సిస్టమ్ చూసారు కదా, అది మీకు పాజిటివ్ అనిపిస్తుందా నెగిటివ్ అనిపిస్తుందో కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మనం చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. మనకి గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కే, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కే అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? అండ్ మీకు ఏపీ కేవలం ప్యాక్ కావాలనుకున్న ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ మీరు నెంబర్ చూడమ్మా, 7893899553 అండ్ మీకు ఇక్కడ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అన్నీ రివైజ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ చూస్తే మీకు 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. 40,000ది 30,000 అంటే మీకు ప్యాకేజ్ మీద 10,000 రూపీస్ వరకు ఆఫర్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ద హై టైమ్. అండ్ టీఎస్పిఎస్సి కూడా మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 45ది 35కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 రికార్డెడ్ 40ది 30కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ ప్యాక్ చూడండి, కేవలం 5,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు టేక్. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించకన్నా దీన్ని క్లాసెస్లో తీసుకోవచ్చమ్మా. 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఇండిపెండెన్స్ డే తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. సో నంబర్ చూశారు కదా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండమ్మా.